బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 20వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు కార్తీక సోమవారం. అయితే సోమవారం నాడు పగలు ఉపవసించి సాయంకాలం దీపారాధన చేసుకుని దేవాలయ దర్శనం ఏదైనా చేసుకుని అవకాశం ఉంటే సాయంకాలమే ప్రదోష కాలంలో ఇంట్లోనో దేవాలయంలోనో రుద్రాభిషేకాన్ని జరిపించి ఉపవాస విరమణ చేయవచ్చు. ఒకవేళ అంత పెద్దదిగా చేయలేకపోతే పగలు ఉపవసించి సాయంకాలం ఇంట్లోనే దీపారాధన చేసుకుని కొంత శివార్చన కానీ విష్ణువార్చన కానీ మన ఇంటి పద్ధతి ఏదైతే ఆ ప్రకారం అర్చన చేసుకుని కాస్త వంట చేసుకుని స్వామివారికి నివేదన చేసి ఆ ఆహారాన్ని భుజించవచ్చు. ఉపవాస విరమణ చేయొచ్చు. ఎవరినైనా పిలిచి వారికి భోజనం పెట్టినా మంచిది. లేదా ఎవరైనా బ్రాహ్మణులకి మోయనివ్వటం లేదా స్వయం పాకం ఇవ్వటం లాంటివి కూడా మంచిదే. సోమవారం నాడు ఒకవేళ పౌర్ణమి నాడు గనక మీరు దీపదానం చేయలేకపోయినా లేదా 365 ఒత్తులు వెలిగించుకునే అవకాశం మీకు కుదరకపోయినా ఈ రోజున సోమవారం నాడు దీపదానం చేసుకోవచ్చు. 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఎక్కడైనా నదీ జలాలలో దీపాన్ని వదిలిపెట్టడం లాంటి క్రియలు కూడా చేసుకోవచ్చు. ఇది కార్తీక మాసంలో ప్రత్యేకమైన సోమవారాలు విశేషం కదా. ఇందులో వచ్చిన ఒక సోమవారాన్ని మనం మిగిలిన సోమవారాల్లో చేయలేని క్రియలన్నీ లేదా పౌర్ణమి నాడు చేయలేకపోయినవి కూడా ఆ పుణ్యకార్యాలన్నీ ఈ రోజున చేసుకోవచ్చు. అవకాశాన్ని బట్టి ఈ దొరికిన సోమవారాన్ని సుసంపన్నం చేసుకుందాం దాంతో. అయితే ఇప్పుడు ఇవాళ ఏం కథ చెప్పబోతున్నారో చూద్దాం. జనక మహారాజు అడుగుతున్నారు, మునీంద్ర, సర్వపాపాలని నశింపచేసేది సౌభాగ్యప్రదము అయినటువంటి కార్తీక మహాత్మ్యాన్ని ఇంకా విన్న కొద్దీ వినాలనుంది, ఇంకేదైనా విశేషం చెప్పమని అడిగారు. అడిగితే వశిష్ఠ మహాముని ఇలా చెప్తున్నారు, వినుము ఓ రాజా, ఇది విను. కార్తీక మహాత్మ్యాన్ని గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన సంవాదం ఒకటి కలదు. అంటే సంవాదం అంటే పోట్లాట అనుకోకూడదని. వాదం అనగానే మనం ఏమనుకుంటాము, డిబేట్ అనుకుంటాం. కాదు, సంవాదము అంటే ప్రసంగం, మాట్లాడుకోవటం అన్నమాట. వీళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నారు. ఎవరెవరు? అగస్త్య మహాముని, అత్రి మహాముని. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అట. ఏం మాట్లాడుకున్నారో చూద్దాం. అత్రి మహాముని ఇలా అంటున్నారు, అగస్త్య మునీంద్ర, ఉపకారం కోసము కార్తీక మహాత్మ్య బోధకమైన హరికథను ఒక దానిని చెప్పేది విను. విష్ణువంశ సంభూతుడమైనటువంటి ఓ అత్రి మునీశ్వర, సద్ధర్మ కీర్తన కాలమందు కార్తీక మాసము చెప్పబడినది. అంటే ఏమిటి? ఏదైనా మంచి విషయం మాట్లాడుకోవాలి అంటే ఋషులు మునులు ఆ మంచి ధర్మాన్ని మాట్లాడే సమయంలో కార్తీక మహాత్మ్యం చాలా విశేషమైందట. దీని గురించి తెలుసుకోగోరుతున్నాను, ఆ ధర్మాన్ని గురించి నేను తొందరగా చెప్పు నాకు అని ఆయన అడిగేసరికల్లా అత్రి మహాముని ఇట్లా చెప్తున్నారు. బాగుంది, నీ ప్రశ్న చాలా పాపనాశకరము. అంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఒక విషయాన్ని గురించి ఇది మంచిది, ఇది పుణ్యప్రదమైనది, చేయవలసిన విధి, మానవులందరూ దీన్ని ఆచరించవలసింది అని ఇద్దరు మహర్షులు మాట్లాడుకుంటే దాన్ని వినినటువంటి శిష్యులు ఒక నోటి నుంచి ఇంకొక నోటికి ఈ సంవాదము, దీని యొక్క విశేషము, ఏ విషయం గురించి పరమపుణ్యప్రదం అని చెప్పుకుంటారో ఆ విషయము ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఇంకొక పెద్ద మనిషిని ఒక విషయం మీద ప్రశ్నించారంటే అది కేవలం లోకోపకారం కోసమే జరిగేదట పూర్వం. అందుకని సర్వపాపము పోగొట్టేటువంటిది, అన్ని రకాల పాపాలని పోగొట్టే ప్రశ్న ఇది. కాబట్టి నువ్వు హరికథా సందర్భాన్ని జ్ఞాపకం చేసావు, చెప్తాను విను అని. కార్తీక మాసంతో సమమైన మాసం లేదు, వేదంతో సమానమైన శాస్త్రం లేదు, ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసం లేదు, అలాగే హరితో సమానుడైన దైవము లేడు. కార్తీక మాసమందు ప్రాత స్నానము, దీపదానము, హరిపూజ సల్పేవాడు ఇష్టార్థాన్ని పొందుతాడు. విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మి, విజ్ఞానము, సర్వత్ర విజయాన్ని కూడా పొందుతారు. ఈ విషయాన్ని గురించి ఒక పూర్వ చరిత్ర ఉన్నది అని చెప్పారు. త్రేతాయుగంలో అంటే రాముల వారు పుట్టిన యుగంలోనే వారికంటే చాలా ముందు కాలంలో అయోధ్య నగరానికి సూర్యవంశ సంభూతుడైనటువంటి పురంజయుడు అనే ఒక రాజు ఉండేవాడు. మనకి సూర్యవంశ చరిత్రలు చెప్తారు. వంశ చరిత్ర ఎట్లా చెప్తారంటే వంశస్థులైన రాజుల గురించి చెప్తారు. రాముల వారి వివాహం అప్పుడు శ్రీరామ పట్టాభిషేకాలు అవి జరుపుతాము. సీతారామ కళ్యాణం చేసినప్పుడు వారి వంశస్థులందరి పేర్లు చెప్తారు. అందులో పురంజయుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ అయోధ్య నగరాన్ని పాలించిన రాజుల పేర్లు ఎన్నో కనపడతాయి. ఆ కనపడే వాళ్ళలో పురంజయుడు ఒకడు. ఈయన మొదట ధర్మాత్ముడుగానే ఉండేవాడు. రాజ్యానికి వచ్చిన కొత్తల్లో తండ్రి గారు విధించిన విధానాల ప్రకారమే
రాజ్యాన్ని చేసేవాడు. రోజు నిత్య దేవాలయ సందర్శనము, పూజా విధానము, యజ్ఞము, హోమము, బ్రాహ్మణ దానాదులు అవి చక్కగా చేసేవాడు. కొత్తల్లో క్రమంగా ఏమైంది, ఆయనకి బలం పెరిగిందనమాట. తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాశూరుడయ్యును సత్యము శౌచము విడిచి దేవబ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులను ద్వేషించి లోభి హింసకుడు కూడా అయి బంగారాన్ని దొంగిలించే వాళ్ళకి ఇష్టుడుగా ఉన్నాడు. ఎలా అయ్యాడో చూడండి. మొట్టమొదటి చక్కగా ధర్మంగానే మొదలుపెట్టాడు. రాజ్యంలో రకరకాల పంటలు పండేవి, చుట్టుపక్కల రాజులందరినీ జయించి పెట్టుకున్నాడు. ఎవరైనా వస్తే వాళ్ళని తొలగించేసేవాడు. క్రమంగా తన భుజ బలం మీద అతనికి నమ్మకం వచ్చింది. తను బాగా బలశాలని, ఈ ధర్మ మార్గం వల్ల ప్రయోజనం లేదని ఇదంతా శమధమాదుల్ని నేర్పిస్తాయి. దీనివల్ల ప్రయోజనం ఏముంది, రాజ్యం పెరగదు, రాజ్యానికి సంపద పెరగదు. ఇలాంటి ఆలోచనలకి లోనయ్యి క్రమంగా శమధమాదుల్ని వదిలిపెట్టేశాడు. దేవాలయము, పూజ పునస్కారము, విధానము, యజ్ఞము, హోమము మానేశాడు. అక్కడి నుంచి బ్రాహ్మణులతోటి ద్వేషంగా ప్రవర్తించేవాడు. ఎందుకు వీళ్ళకి ఇవన్నీ ఇవ్వడం, మనకి ఇంత రాజ్యం ఉంది కదా, ఇంకా ఏం కావాలి మనకని ఏ బ్రాహ్మణుడికి ఏమీ దానం చేసేవాడు కాదు. లోభి హింసకుడు, ఎవరైనా పదే పదే అడిగితే ఒరే వీళ్ళు 4 కొట్టి బయటికి తోసేయండిరా లాంటి మార్గాన్ని అవలంబించేవాడు. హింసకుడుగా కూడా అయ్యాడు. తర్వాత ఏమైంది, ఈ క్రమంగా దొంగలకి వాళ్ళకి ఎవరి నుంచైనా దొంగలు ఏదైనా సొమ్ము దొంగిలించుకుని వస్తే దొరికితే సగం తీసుకుని వదిలిపెట్టేసేవాడు. ఏం పోయింది, 2 లక్షలు దొంగిలించుకొస్తే 1 లక్ష రాజుగారికి ఇస్తే వదిలేస్తాడు. ఇలాంటి మార్గాన్ని కూడా ఆయన అవలంబించాడు. తన సంపద పెంచుకోవటం మీదే దృష్టి ఉంది కానీ పుణ్యబలాన్ని పెంచుకునే ఆలోచన చేయలేదు. ప్రతి వాళ్ళు ఈ ఆలోచన విధానాన్ని అనుసరించాలి. మనం ఎంత పెరిగేమో పుణ్యబలాన్ని అంత పెంచుకోవాలి. అది తగ్గించుకుని పాపాన్ని పెంచుకోకూడదు. మన బలం పెరిగింది అంటే భగవంతుడు అంగీకరించడం వల్ల పెరిగిందని అనుకోవాలి కానీ కాదు ఇదంతా నా శక్తి అంటే ఎంతకాలం ఉంటుంది, శరీరం నశ్వరం కదా, ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేదే. దానివల్ల ఈ బలం వచ్చిందని ఎలా నమ్ముతాం మనం? అలా ఎలా ఆలోచిస్తారు? ఈ ఆలోచన విధానం తప్పు. ఆ తప్పుడు ఆలోచనల్లోనే పురంజేయుడు ఉండేవాడు. క్రమంగా ఇలా అధర్మపరాయణుడిగా అయ్యాడు రాజు. అతని సామంతరాజులైనటువంటి కాంభోజ కురురాజాదులు అనేక మంది సింహబలులైన వాళ్ళు కూడి గుర్రాలు, ఏనుగులు, రథములు, కాల్బంటలు అను 4 రకాల సేనలతోటి వచ్చి అయోధ్య పట్టణానికి చుట్టూ చెరుకు పానకానికి తేనెటీగల్లాగా చుట్టుకున్నారట. ఇతను ఎలాగూ అధర్మపరుడు, రాజ్యంలో ప్రజలంతా ఇతను ప్రజాకంటకుడుగా ఉన్నాడు, ఎవరు ఇతనికి సహాయం చేయరు. చుట్టుపక్కల రాజ్యాలందరితోటి ఇతనికి శత్రుత్వమే. కాబట్టి చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు ఎవ్వరూ ఇతనికి సహాయం చేయరు. కాబట్టి ఈ రాజ్యాన్ని కబళించాలని చుట్టుపక్కన ఉన్నటువంటి ఒక పక్కగా ఉన్నటువంటి కాంభోజుడు, కురురాజు ఇలాగ వీళ్ళంతా మహాబలవంతులట. వీళ్ళు ఏం చేశారు, చతురంగ బలాలతోటి, మామూలుగా రాస్తుంటాం చతురంగ బలాలు అంటే ఏమేమిటవి, గుర్రాలు, ఏనుగులు, రథాలు, కాల్బంట్లు. 4 రకాల కాల్బంట్లు అంటే నడుస్తూ యుద్ధం చేసేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఇవి ఉండవు, వాహనాలు లేకుండా ఉండేవాళ్ళు. వీటితోటి చెరుకు పానకం చుట్టూ తేనెటీగల్లాగా చుట్టేశారట. సరే ఈ పురంజేయుడు కూడా ఎవరో తమ మీదకి దండెత్తి వచ్చారంటే తన దగ్గరున్న చిత్రంగ బలాల్ని వేసుకుని బయటకు వచ్చాడు. పట్టణంలోంచి బయట వాళ్ళు లోపలికి ప్రవేశించలేరు. ఈ అయోధ్య పట్టణము దుర్భేద్యమైనది, మనకి రామాయణంలో కూడా కనపడుతుంది. ఎవ్వరూ దాన్ని జయించలేరు. దాని లోపలికి వెళ్ళటం ఎవరి వల్ల కాదు. అన్ని పక్కల చేరుంటే సైన్యం చేరుందని లోపల నుంచి రాజులు బయటికి రావాల్సిందే. అయోధ్యలోకి ఏ పరరాజులు ప్రవేశించలేనంత కట్టుదిట్టమైన రాజ్యం అన్నమాట అది. అయితే ఈయనే పట్టణంలోంచి బయటకు వచ్చాడు. ఈయన ధనుర్బాణయుతము, ధ్వజయుతము, స్వయం ప్రకాశమానము, అనేక దిగ్విజయాలు చేసింది, శస్త్రాస్త్రపూరితము, మహాచక్ర సంయుతము, మంచి గుర్రములతో కూడింది అయినటువంటి సూర్యదత్తమైన రథాన్ని ఎక్కి ధనుర్బాణాలు ధరించి సాది, నిషాది, రథి, పత్తి రూప చతురంగ బలాలతోటి పురద్వారంలోంచి శత్రు సైన్యంలోకి ప్రవేశించి భేరీతూర్య నాదములకు, శంఖ గోముఖ నాదములను, చాప టంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించాడు. ఎన్ని రకాల మోతలు మోగించాట. ఆయనకి తనకున్నటువంటి ఈ చతురంగ బలాలే కాకుండా ఇంకా చిన్న చిన్న సమూహాల్లాగా ఉన్నాయి. మొత్తం సమూహాన్నంతా వేసుకుని బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఏం చేశాడు, భేరీ తూర్య నినాదాలు అయ్యి ఇలా ఉంటుంది చూడండి,
అర్ధచంద్రాకారం కాదు, ముప్పావు చంద్రాకారంగా ఉంటుంది, హాఫ్ స్పైరల్ లాగా. దాన్ని ఊతి పీ అని ఒక చిత్రమైన సౌండ్ వస్తుంది. అదేంటంటే ప్రమాదానికి సంకేతం. అక్కడి నుంచి ఏం చేయాలి, అవేమో తూర్యాలు అంటారు. భేరి అంటే ఇలా కొట్టేది, మన డోల్ లాంటిది పెద్ద సైజు. యుద్ధ భేరులు వేరేగా ఉంటాయి అవి. ఆ తర్వాత శంఖము గోముఖము ఇలా ఊదేవి, ఆ ఊదేవి. ఆ తర్వాత చాపము టంకారము, బాణాలని ఇట్లా ఇట్లా గాల్లో ధనుస్సుల్ని ఇచ్చేస్తే సక్ 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 అని శబ్దం వస్తుంది. మనం పేంబెత్తాలు తర్వాత చింతబరికెలు గాల్లో కదిపితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దంతో పాటు టంకారం అంట. ఈ టంకారం అంటే ఏంటంటే ధనుస్సుకి అల్లెత్రాడు కట్టి ఉంటుంది, తాడు బిగించిన తర్వాత లాగితే అదొక విచిత్రమైన శబ్దం వస్తుంది, ధనుష్టంకారము అంటారు. మనం చాలా ఈ రామాయణ భారతాల్లో ఈ పేర్లు ఈ పదాలు వింటూ ఉంటాం. ఆ టంకార ధ్వనులతో ఉరుముల చప్పుడులాగా పెద్ద శబ్దం చేయించాడు. అంటే మీకెవరికి నేను తీసుకోలేదు, నేనేమీ తక్కువ కాదు, నా దగ్గర చతురంగ బలాలు ఉన్నాయి, ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి నాకని చెప్పి ఆయన యుద్ధంలోంచి అదే పట్టణంలోంచి యుద్ధానికి బయటకు వచ్చాడు. సాధారణంగా యుద్ధాలు చేసేటప్పుడు ఏంటంటే ముందు ఖచ్చితంగా రణచండికని పూజించాలి. ఏదైనా యుద్ధానికి బయలుదేరేటప్పుడు సమయాలు చూసుకోవాలి. మనం కూడా చూడండి, ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం, ఏ పెళ్లి సంబంధానికో వెళ్తాం, ఏ ఉద్యోగ ప్రయత్నమో వ్యాపార ప్రయత్నమో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తాం, లేదా ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు వేస్తారు కదా నామినేషన్లు వేసేటప్పుడు కూడా సమయాలు చూసుకోవద్దు. మన జీవితానికి ఇదే ముఖ్యం అనుకున్నప్పుడు సమయం చూసుకోవాలి. ఒకటి సమయం చూసుకోవాలి. ఏదైనా దేవతా పూజ విధానం ఏదైనా చేసి ఓ అభిషేకమో ఓ పూజ ఓ పునస్కారమో ఓ దేవాలయ దర్శనమో ఏదైనా చేయాలి. ఏమీ చెప్పలేదు చూడండి, వాళ్ళు ఎవరో వచ్చారనగానే అందరినీ పట్టండి రా పదండి అనేసి మొత్తం జనమంతా బయటకు వచ్చేసారు. కానీ ఈయన పూజ చేసినట్టుగా ఎక్కడా చెప్పబడలే, ఏమీ చేయలే. రణచండికని పూజించకుండా అసలు యుద్ధంలోకి ప్రవేశించరు. ఈ ముందు వచ్చినటువంటి కాంభోజ కురురాజాదులు అవన్నీ చేసుకుని వచ్చారు, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చేసుకునే వచ్చారు. ఈ పట్టణంలో నుంచి బయటకు వచ్చేవాడు 4 చూసుకుని అన్ని దేవాలయాల్లో పూజలు చేయించి తన పేరుతో అర్చనలు చేయించుకుని భగవంతుని పూజించి రావాల్సినటువంటి పురంజయుడు తన భుజబలం మీద అపారమైన విశ్వాసం కలిగిన వాడై భగవంతుణ్ణి తోసి రాజని అసలు వేద మార్గాన్ని అవలంబించకుండా జనాల్ని వేసుకుని పట్టణంలో నుంచి బయటకు వచ్చాడు. ఈ పురాణాలు మనకు ప్రత్యేకంగా చెప్పే సంగతులు ఇవేనండి. ఏదైనా ముఖ్యమైన పని ఇదే మన జీవితం అని అనుకున్నప్పుడు దాన్ని శ్రద్ధతోటి చేయాలి. మనకి ఒక విధానం ఉంది, ప్రత్యేకమైన సమయాలు, ఏ సమయంలో వెళ్ళాలి, సమయంలో వెళ్ళకూడదు. ఈ వారం మంచిది, ఈ వర్జ్యం పనికిరాదు. ఈ వర్జ్యం అంటే అసలు వదిలేయవలసిన సమయం. ఆ తర్వాత హోరాకాలాదులు చూసుకోవటం, రాహుకాలమా దుర్ముహూర్తమా చూసుకుని బయలుదేరాలి. చూడకపోతే సావు తప్పి కన్నులెట్టబోయింది పురంజయుడికి. మనకేమో పని అవ్వదు, ఏ పని మీద వెళ్తున్నామో అది సక్సెస్ కావాలి కదా, అది కాదు. కాబట్టి ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ జాగ్రత్తలన్నీ వహించాలి. ఏ జాగ్రత్తలు వహించనిటువంటి ఈ పురంజయుడు యుద్ధరంగంలో అడుగుపెట్టాడు చతురంగ బలాలతోటి. అతని బలాలు ఏమయ్యాయి, యుద్ధంలో విజయం సాధించాడా, భగవంతుడు అతనికి బాసటగా నిలిచాడో లేదో రేపు ఉదయం పారాయణలో తెలుసుకుందాం. అంతవరకు సెలవండి. నమస్కారం.